క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమందు ఈ పరిశుద్ధ దినములు దేవుని ఆరాధించే ధన్యత దేవదేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి మరి సహవాసముగా కూడి ఆరాధించలేని స్థితిగతుల మధ్య మరి కుటుంబాలుగా చేరి తమ తమ గృహాల్లో దేవుని ఆరాధించుటకు దేవదేవుడు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ చక్కని అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉండగా దేవుని ప్రణాళిక చొప్పున దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. ఈ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన గడియను బట్టి స్తుతులు చెల్లిస్తూ ప్రభా, నీ సన్నిధిలో చేరి మేము ఆరాధిస్తుండగా మా వ్యక్తిగత జీవిత అనుభవాల మధ్య చాలిన దేవుడిగా మీరు మాకున్నారు కనుక స్తుతులు చెల్లిస్తున్నాం. సహవాసముగా చేరి ఆరాధించలేకపోతున్నామన్న వెలితి మాకు ఉన్నప్పటికీ మా గృహాల్లో కూడుకొని ఆరాధించే ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా మీరు మాకు అనుగ్రహించారు. ప్రభువా, స్తుతులు చెల్లిస్తున్నా. మరి నీ ప్రణాళిక చొప్పున తండ్రి, మరి నీ వాక్యము ఆలకించుటకు మేము చేరి ఉండగా పరమ బోధకుడా, మీరే మాకు నీ లేఖనాలు వినిపించాలి. అవును ప్రభువా, నీవు బోధకుడవు, మేము కేవలము నీ చేతిలోని పాత్రలు మాత్రమే. పాత్ర అందులోని జీవాహారాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది. వినువారికి శక్తినిచ్చేది పాత్రలోని పదార్థమే. కాబట్టి పదార్థము మీరు, మీ వాక్యము. ఈ మట్టి పాత్రను ప్రభువా ఘనమైన పాత్రగా మీరు ఎన్నుకొని వాడుకుంటున్నందుకు స్తుతులు చెల్లిస్తూ, అర్హత లేని, యోగ్యత లేని నాకు ఈ అవకాశం అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తూ, మీ దివ్యమైన సందేశం మీరే మీ ప్రజలకు వినిపించమని, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సు మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో 145వ కీర్తన, నీవే అని నమ్మిక. యేసు నాకు నీవే అని నమ్మిక అనే కీర్తన పాడుకుందాం. నీవే అని నమ్మిక, యేసు నాకు నీవే అని నమ్మిక. నీవే మార్గంబు, నీవే సత్యంబు, నీవే మార్గంబు, నీవే సత్యంబు, నీవే జీవంబు, నీవే సర్వంబు. నీవే అని నమ్మిక, యేసు నాకు నీవే అని నమ్మిక. పెడదారి నీ బోవగా నా మీదికి ఇడుములెన్నియో రాగా, అడవిలో బడి నేను అడలుచు నున్నగా, తడవాకుండగా దొరుకు ధన్యమౌ మార్గంబు. నీవే అని నమ్మిక, యేసు నాకు నీవే అని నమ్మిక. కారు మేఘము పట్టగా నా మనసులో కటిక చీకటి పుట్టగా, ఘోరాపదలు చేరి దారి అని భ్రమపడగా, ఘోరాపదలు చేరి దారి అని భ్రమపడగా, తెరి చూడగల్గు తేజోమయ మార్గంబు.
నీవే అని నమ్మిక, యేసు నాకు నీవే అని నమ్మిక. లేనిపోని మార్గంబు లెన్నోయుందా జ్ఞానోపదేశంబు, మనుగా చేయుచు వానిని ఖండించి, మనుగా చేయుచు వానిని ఖండించి, నేనే మార్గం బన్న నిజమైన మార్గంబు, నీవే అని నమ్మిక, యేసు నాకు నీవే అని నమ్మిక. నరలోకము నుండి పరలోకంబు వరకు నిచ్చెనగా నుండి, నరలకు ముందుగా నడుచుచు ముక్తికి, నరులకు ముందుగా నడచుచు ముక్తికి, సరిగా కొనిపోవు సుస్థిరమైన మార్గంబు, నీవే అని నమ్మిక, యేసు నాకు నీవే అని నమ్మిక. నీవే మార్గంబు, నీవే సత్యంబు, నీవే మార్గంబు, నీవే సత్యంబు, నీవే జీవంబు, నీవే సర్వంబు, నీవే అని నమ్మిక, యేసు నాకు నీవే అని నమ్మిక. దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయిరి. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతను వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతన్ని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదుగనియుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుని కోతగాండ్లతో చెప్పుదును అనను. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, ఈ శ్రేష్టమైన ఆరాధన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, మరి దేవుని వాక్యమును ధ్యానము చేయుటకు కూడి వచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియచేస్తున్నాను. ప్రత్యేకించి మరి ఈ పునరుద్ధాన దినమందు దేవుని దయా సంకల్పాన్ని బట్టి దేవుడు మనకు ఈ ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా ఆయన వాక్యమును మరి ధ్యానము చేయుటకు దేవుడు అనుగ్రహించిన ధన్యకరమైన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ప్రతిరోజు కూడా మరి ఉదయకాలం దేవుని వాక్యాన్ని ఒక ధ్యానపూర్వకముగా మీకు అందిస్తూ, అదే రీతిగా ఇబ్బందికరమైన స్థితిలో ఉన్న వారి గురించి ప్రార్థించే అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. మరి యూట్యూబ్లో కొంతమంది, అనగా అందరూ కాదు, కొంతమంది మాత్రమే ఆసక్తితో ఆలకిస్తున్నారు. కానీ ఆదివారపు వాక్యాన్ని
అందరూ ఆసక్తితో గమనిస్తున్నారు. కాబట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ కరోనా ఈ సమస్య మధ్యలో దేవుడు వచ్చి అనుగ్రహించిన ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే, కేవలము 4 గోడల మధ్య చేరిన ఆ నలుగురికి దేవుని వాక్యం అందించడం మాత్రమే కాకుండా, ఈ ప్రసార మాధ్యమాల ద్వారా ఆలయం వెలుపల ఉన్న వారికి కూడా వాక్యాన్ని అందించడానికి దేవుడు తలుపులు తెరిచాడు. మనము చాలాసార్లు ఒకవైపు మాత్రమే ఆలోచిస్తాం, ఒకవైపు మాత్రమే చూస్తుంటాం. కానీ రెండవ వైపు ఒక దైవిక దృక్పథాన్ని మనము ఆలోచించినట్లయితే, మరి దేవుని ఆలోచన మరి మానవ శక్తికి, మానవ మేధస్సుకు, మానవ ఆలోచనకు అతీతమైనది. ఒకసారి మనం గమనిద్దాం. ఆలయాలు మూయబడ్డాయి, కలిసి ఆరాధించడానికి అవకాశం లేదు అని ఇబ్బంది పడుతున్న మనము ప్రతి ఆదివారం ఆలయానికి వెళ్తున్నాం. గతంలో అక్కడ దేవుని ఆరాధిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యాన్ని వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, తిరిగి మరలా ఆదివారం నడుస్తున్నాం. అదే రొటీన్. అలా మనము క్రైస్తవులు అయినప్పటి నుంచి, ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో పుట్టినట్టయితే మనం పుట్టినప్పటి నుంచి కూడా ఇలా వారం వెంబడి వారము దేవుని మందిరానికి వెళ్ళడం, పాటలు పాడడం, ప్రార్థన చేయడం, వాక్యాన్ని ధ్యానం చేయడం, ఇది ఒక ఆనవాయితీ. మరి ఈ ఆనవాయితీ పరంపరలో ప్రతి వారం మనమే వెళ్తున్నాం, మనమే పాడుతున్నాం, మనమే ప్రార్థన చేస్తున్నాం, మనమే వింటున్నాం. కానీ ఈ వాక్యము బయటికి వెళ్ళలేదు, బయట ప్రపంచానికి వినిపించబడలేదు. ఈ కరోనా ఈ సమస్య దాదాపు 2 మాసాల పైగా మరి ఆలయంలో ఆరాధన లేదు అనే భావనతో చాలాసార్లు దేవుని ఎదుట ప్రశ్నించాను, పెనుగులాడాను. ప్రభువా, ఎంతకాలం, ఇంకెంతకాలం? ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నేను ఎన్నుకున్న వాక్యం ఇంకా ముందుకు వెళ్ళలేదు. కానీ దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఆ విషయాన్ని మరి చెప్పి తర్వాత వాక్యంలోకి వెళ్తాను. అనగా ఇప్పుడే ఆయన జ్ఞాపకం చేశాడు. ఆదిమ సంఘ ఆవిర్భావ సమయంలో యేసుప్రభువు వారు ఏం చెప్పారంటే, మీరు పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది, మీరు శక్తి పొందుతారు, అప్పుడు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, బూదిగంతం వరకు నాకు సాక్షులై ఉంటారు. ఈ వాక్యం నేను మరలా జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది, మీరు శక్తి పొందుతారు, అప్పుడు యెరూషలేము అనగా మీరున్న పట్టణము, యూదయ అనగా మీరున్న రాష్ట్రము, సమరయ మీ పొరుగున్న రాష్ట్రము, బూదిగంతంలో అనగా దేశము, ప్రపంచమంతా నాకు సాక్షులై ఉండండి. సో 4 గోడల్లో నుంచి ఆ రీతిగా వివిధ ప్రదేశాలకు వెళ్ళటానికి దేవుడు ఆనాడు సంఘ ఆవిర్భావానికి అవకాశం ఇచ్చాడు. కానీ ఆనాడు జరిగింది ఏంటంటే, ఆదిమ సంఘం ఏర్పడ్డప్పుడు పెంతెకొస్తు పండుగ నాడు అనేక మంది, వేల మంది విశ్వాసులుగా ప్రభువుని అంగీకరించిన తర్వాత తమ ఆస్తులన్నీ తీసుకుని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టినప్పుడు వారు అన్నీ సమకూర్చుకొని యెరూషలేములోనే అక్కడే ఉంటూ, అక్కడే ప్రార్థిస్తూ, అక్కడే తింటూ, మరి అక్కడే ఉపవాసాలు ఉంటూ, అక్కడే ప్రార్థన చేస్తూ, రాకడ ప్రత్యక్షత ఉంది కాబట్టి రాకడ సమయానికి మేమందరం ఎత్తబడతాం కాబట్టి ఇక్కడే ఉండాలి అన్న భావనతో ఉన్నారు తప్ప, వారు యెరూషలేము దాటి యూదయ దాటి సమరయ దాటి బూదిగంతం వరకు సువార్త ప్రకటించడానికి వెళ్ళలేదు. ఆ రీతిగా 6వ అధ్యాయం వరకు అలాగే కొనసాగుతున్నారు. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం వరకు అలాగే కొనసాగుతున్నారు. సో 6వ అధ్యాయం వరకు వచ్చేసరికి వారికి కొన్ని సమస్యలు వచ్చాయి. ఆహారం పంచిపెట్టడం విషయంలో మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, మేము తక్కువ, మేము ఎక్కువ. ఈ సమస్యలు వచ్చినప్పుడు వారిని ఆ సమస్య పరిష్కరించడానికి 7 పరిచారకులు ఎన్నుకుంటారు. ఆ పరిచారకులు ఒకడైనటువంటి ఆ స్టెఫెన్ 7వ అధ్యాయంలో చేసిన
ఆ దివ్యమైన ప్రసంగాన్ని బట్టి ఆ అధ్యాయం చివరిలో అతన్ని హతసాక్షి మరణానికి అప్పగిస్తారు. అక్కడ సౌలు అతని చావునకు సమ్మతించని రాయబడింది. ఈ వృత్తాంతం తెలిసిన వృత్తాంతమైనప్పటికీ ఎందుకు చెప్తున్నానంటే, యెరూషలేము నుంచి యూదయ, సమరయ, భూదిగంతం వరకు వెళ్ళి నాకు సాక్షులై ఉండండి అంటే యెరూషలేములోనే ఉన్నారు వారు. సంఘం లోపల సమస్యలు, మేము చిన్న, మేము పెద్ద, మాకు ఎక్కువ, మీకు తక్కువ అనే ఆ సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలు పరిష్కరించడానికి వారు, అనగా ద ప్రాబ్లమ్స్ విదిన్ ద చర్చ్ పరిష్కరించడానికి వారు డీకన్స్ ఎన్నుకున్నారు. ఆ డీకన్స్లో స్టెఫెను హతసాక్షి అయ్యారు. బహుశా ఈనాటి వల్లే ఆనాడు కొంతమంది, ఏమిటి ప్రభువా, స్టెఫెన్ లాంటి మహా 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 మేధావి, గొప్ప భక్తిపరుడు, ప్రసంగికుడు మరణించాడే అని భావించి బాధపడి ప్రార్థించిన వారు ఉండవచ్చు. కానీ ఆ స్టెఫెను మరణము ప్రపంచ సువార్తీకరణకు ద్వారం తెరచింది. ఒక సువార్తికుడు మరణించాడు, కానీ ఆ సువార్తికుడి మరణం ద్వారా ప్రపంచ సువార్తీకరణకు ద్వారం తెరచింది. 7వ అధ్యాయం చివరిలో చనిపోతే 8వ అధ్యాయం ప్రారంభం చూడండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, ఎప్పుడు కలిగింది? యెరూషలేములోనే కూడుకొని, యెరూషలేములోనే ఆరాధిస్తూ, ఎవరితో యెరూషలేములోనే ఆరగిస్తూ, అక్కడే ఉంటూ, యెరూషలేము దాటి యూదయ కానీ, యూదయ దాటి సమరయ కానీ, సమరయ దాటి బూదిగంతల వరకు కానీ దేవుని వాక్యాన్ని ప్రకటించకుండా మరి ఆ 4 గోడలకు మాత్రమే పరిమితమైన ఆ సంఘానికి ఆ స్టెఫెను మరణం ద్వారా ఏమైందంటే శ్రమలు కలిగాయి. ఆ శ్రమలు కలిగినప్పుడు ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలుడు తప్ప అందరూ యూదయ, సమరయ దేశములందరూ చెదరిపోయిరి. పేతురు వాక్యం ద్వారా విశ్వసించిన మరి కొన్ని వేల మంది విశ్వాసులు, ఆ కొన్ని వేల మంది విశ్వాసులు ఏం చేశారంటే యూదయ, సమరయలకు పారిపోయారు. అనగా ప్రారంభంలో దేవుని సంఘముగా చేర్చబడిన తర్వాత, అక్కడ అన్ని సుఖంగా సౌఖ్యంగా ఉన్న తర్వాత, ఆ యెరూషలేము ఈ నలుమూల 4 గోడల మధ్యలోనే దేవుని వాక్యాన్ని కానీ, వాక్యం ఎరిగిన వారు కానీ మరి అక్కడే కేంద్రీకృతమవుతుండగా, దేవుని ఉద్దేశం, ప్రపంచ సువార్తీకరణ అనే ఆ దైవిక ఉద్దేశము ఆనాటి క్రైస్తవ సమాజం విస్మరించినప్పుడు, ఆ ఉద్దేశము ఎప్పుడు నెరవేర్చబడిందంటే హింసలు చెలరేగినప్పుడు. యెరూషలేములోనే ఉన్నవారు, యెరూషలేములో హింసలు మొదలైతే ఆ యెరూషలేములో నుంచి ఆ ప్రథమ శిష్యులు తప్ప మిగతా వారందరూ కూడా యూదయకి వెళ్ళారు, సమరయకి వెళ్ళారు. వాళ్ళు ఏం చేశారంటే చెదరిపోయారు. 4వ వచనం, కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. సో ది ఎవాంజలిజం అనగా 4 గోడలకు పరిమితమైనటువంటి సువార్తీకరణ, సువార్త పరిచర్య అనేది నలుమూలలకు ఎప్పుడు వెళ్ళిందంటే శ్రమలు సంఘముగా చేరి ఆరాధించేంత వరకు కూడా వారు ఆ సంఘము వెలుపల వారి గురించిన ఆ చింత వారికి లేదు. ఎప్పుడైతే ఏ యెరూషలేమైతే క్షేమం అనుకున్నారో ఆ యెరూషలేములో ఆరాధించడానికి అవకాశం లేనప్పుడు అప్పుడు బయటికి వెళ్ళారు. ఆ చెదరిపోయిన వారందరూ యూదయ, సమరయ అంతటి కూడా సువార్త ప్రకటించారు. నేను ఈనాటి సందేశం కొరకు నేను వాక్యాన్ని ఎన్నుకున్నప్పుడు, ఈ రికార్డింగ్ కొరకు నిలబడ్డప్పుడు దేవుడు ఈ మాటలు నాకు వినిపించాడు. వై ఈ కరోనా పాండమిక్ సిచ్యుయేషన్లో ఎందుకు దేవాలయాలు మూసివేయబడ్డాయి, ఎందుకు క్రైస్తవ సమాజం ఆరాధించడం లేదంటే
క్రైస్తవ సమాజము నేటి పరిస్థితుల్లో 4 గోడలకు పరిమితమైన ఆరాధన వ్యవస్థగా మిగిలిపోయింది తప్ప 4 గోడల వెలుపల నశించిపోయే ఆత్మల పట్ల భారము కానీ బాధ్యత కానీ ఈనాటి క్రైస్తవ సమాజాలు విస్మరించాయి. దైవ సేవకులు, సంఘ కాపలైన వారు వచ్చిన వారికి వాక్యం అందిస్తారు, వచ్చిన వారికి ప్రార్థన చేస్తారు తప్ప బయటికి వెళ్ళి నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి వారి గురించి తపనతో వారికి వాక్యం వినిపించాలన్న ఆశ కానీ ఆలోచన కానీ లేదు. నేటి కాలంలో సవార్థీకరణ అనేది ఒక బర్డన్, లేకపోతే ఒక బరువు, ఒక బాధ్యత, భరించలేము అనే అనుభవాల మధ్య ఉన్నారు. మరి ఇప్పుడు ఈనాడు ఏమైంది? 4 గోడల మధ్య ఆరాధించే ఈ ఆరాధికులు 4 గోడల మధ్యలోనికి రాలేకపోతున్నారు. కానీ దేవుని వాక్యము ఈ ప్రసార మాధ్యమాల ద్వారా నలుమూలలకు వ్యాపిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే, నేను చెప్పే ఈ సందేశం ప్రతి ఆదివారం నాడు నా సంఘంలోకి వచ్చే ఆ 300 మందికి మాత్రమే పరిమితమయ్యేది. కానీ ఈనాడు ఈ వాక్యం ఈ మాధ్యమాల ద్వారా అనేక మందికి కేవలం 1 గంట మాత్రమే కాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరైనా వచ్చి పలాని సందేశం బాగుందండి, మంచి ఆత్మీయ సత్యాలు ఉన్నాయనకంటే వారికి అప్పటికప్పుడు ఆ వాక్యాన్ని వెలికి తీసి మరి ఎన్నుకొని చూచి మరి తరించే అవకాశాలు కలిగించబడ్డాయి. కేవలం ఎక్లేషియా మాత్రమే కాదండి, ప్రతి క్రైస్తవ సంఘ కాపరి కూడా ఈ ప్రసార మాధ్యమాలు. ఈరోజు మీరు ఫేస్బుక్ ఓపెన్ చేయండి, గ్రామీణ కాపర్లు కూడా వారికి ఇవ్వబడిన అవకాశాన్ని బట్టి ఫేస్బుక్లో వారి సంఘముతో మాట్లాడుతున్నారు, వాక్యాన్ని అందిస్తున్నారు. మరి ఆ వాక్యము వారి సంఘస్థులు మాత్రమే వింటున్నారా? వారి సహవాసులు మాత్రమే వింటున్నారా? వాక్యం వెళ్తుందండి. ఆ ప్రసార మాధ్యమాల ద్వారా క్రైస్తవేతర సమాజం కూడా వాక్యం వినడానికి ద్వారాలు తెరవబడ్డాయి. వారు విన్నారా వినలేదా అన్నది దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఆ వాక్యం వినడానికి ఈ శ్రమ దేవుడు అనుమతించాడు. ఆనాడు ఆదిమ సంఘము చేసిన పొరపాటు నేటి క్రైస్తవ సమాజాలు కూడా చేస్తుండగా, ఆనాడు ఆదిమ సంఘములో కలిగిన శ్రమల మధ్యలో అందరూ చెదరిపోగా ఏ రీతిగా యూదయ, సమరయలో బూదిగంత వరకు సువార్త ప్రకటించబడిందో ఆ రీతిగా ఈనాడు 4 గోడల మధ్య వినిపించబడే వర్తమానాలు నలుమూలలో వినిపించబడుతున్నాయి, వ్యాపించబడుతున్నాయి. కాబట్టి దేవుడు ఒక ఆశీర్వాదకమైన అనుభవాన్ని ఈ ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య మనకు ద్వారం తెరిచాడు అని భావించవచ్చు. కాబట్టి దేవుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి సమయంలో చదవబడిన వాక్య భాగం, మరి ఆ వాక్య భాగాన్ని మనము గమనిస్తే, ముందుగా గత వారం నేను చెప్పిన వాక్య భాగం నుంచి ఒకటి నేను మాటలను తెలియచేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలోని 3 ఉపమానాలు, పరలోక రాజ్యం గురించి యేసుప్రభువు వారు చెప్పిన 3 ఉపమానాలు నేను చెప్పాను. అందులో 10 మంది కన్యకల వృత్తాంతం, మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి భాగంలో 10 మంది కన్యకల వృత్తాంతం ఒక విశ్వాసిగా నీవు సిద్ధపడి మరి నీ రక్షణలోనికి రావాలి అన్న వాస్తవాన్ని తెలియచేస్తుంది. సిద్ధపడిన వారు పెళ్లి కుమారుడు పిలిచినప్పుడు స్వాగతించబడ్డారు, సిద్ధంగా లేని వారు తృణీకరించబడ్డారు. మీరెవరో నేను ఎరుగురు అన్నాడు ఆయన. ద ఫస్ట్ ప్యారబుల్, పరలోక రాజ్యము అనే మాట వాడుతూ, పరలోక రాజ్యంలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు, 5 సిద్ధపడిన వారు, 5 సిద్ధం లేనివారు. సో అది అయిన వెంటనే రెండవ ప్యారబుల్, రెండవ ఉపమానం ఏమని చెప్తుందంటే, పరలోక రాజ్యము ఒక మనుష్యుడు తన దాసులకు ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1 తలాంతు ఎవరి సామర్థ్యము చొప్పున వారికి అనుగ్రహించి దేశాంతరం పోయాడు. ఆయన తిరిగి వచ్చి లెక్క చూసుకున్నాడు. సో వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. ఆ లెక్క చూసుకున్న ఆ సందర్భంలో దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని బట్టి మనం లెక్క చెప్పగలిగితే, ఆ తర్వాత ఉన్న ప్యారబుల్ ఏంటంటే,
జడ్జిమెంట్. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అంటూ ఎవరైతే తమకు అప్పగించబడిన దాన్ని బట్టి నిబద్ధతతో లెక్క చెప్పడానికి సిన్సియర్గా పనిచేస్తారో, నీకు ఇవ్వబడిన తలాంతుల్లో నీ జ్ఞానం ఒక తలాంతు కావచ్చు, నీ విద్య కావచ్చు, నీ ఆస్తి కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, ఆఖరికి నీ ఆయుష్ కావచ్చు. దేవుడు నాకు 60 సంవత్సరాలు లేకపోతే 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు ఇచ్చాడు అంటే దెన్ మే బీ ఏ డిఫరెంట్ పర్పస్. అంత దీర్ఘాయువుని దేవుడు నాకు అనుగ్రహించంటే ఒక పర్పస్ ఉంది. అలాగే ఎవరికి లేని ఆస్తి ఐశ్వర్యాలు నాకు ఇచ్చాడంటే ఒక పర్పస్ ఉంది. ఎవరికి లేని జ్ఞాన సంపాదన నాకు ఇచ్చాడంటే ఒక పర్పస్ ఉంది. ఎవరికి లేని సామాజిక స్థితిగతులు నాకు ఇచ్చాడంటే ఒక పర్పస్ ఉంది. కాబట్టి వీ నీడ్ టు గివ్ అన్ అకౌంట్ ఫర్ వాట్ వీఆర్ గివెన్. మనకి ఏమి అనుగ్రహించబడిందో దానికి మనం లెక్క చెప్పాలి. దట్స్ ఆల్. సో ఆ వాస్తవాన్ని ఉపమాన రూపంలో యేసు ప్రభువు వారు మత్తయి సువార్తలో తెలియచేస్తారు. మరి మత్తయి సువార్తలోనే 13వ అధ్యాయంలో కూడా కొన్ని ఉపమానాలు ఉన్నాయి. అవి కూడా పరలోక రాజ్య సంబంధమైనవి. చాలా ఉపమానాలు ఉన్నాయి, కానీ ఒక 2 ఉపమానాలు క్లుప్తంగా కంపారిజన్ కోసం నేను మీకు తీసుకుని వస్తాను. మొదటి ఉపమానం బాగా తెలిసిన ఉపమానం. ఒక మనుష్యుడు పొలములో విత్తనములు విత్తుతుండగా మొదటి భాగంలో ఉంది. ఆ 13వ అధ్యాయం ది ఫస్ట్ బిగినింగ్లో ఉంది. ఆ విత్తనాలు కొన్ని రోడ్డు పక్కన పడ్డాయి, కొన్ని ముళ్ళ కంచెలో పడ్డాయి, కొన్ని రాతి నేలను పడ్డాయి, కొన్ని మంచి నేలను పడ్డాయి. రోడ్డు పక్కన పడ్డవి పక్షులు ఎత్తుకొని పోయాయి. ముళ్ళ పొదల్లో పడ్డవి ఐహిక విచారాలను బట్టి అవి ఎదగలేదు, మొలిచాయి కానీ ఎదగలేదు. రాతి నేల పడ్డది ద స్టబర్న్ హార్ట్, రాతి హృదయం. అది లోతుగా, ఆ వాక్యం లోతుగా వెళ్ళలేదు కాబట్టి మొలిచింది కానీ ఫలించలేదు. సో చివరిగా మంచి నేలను 100 గాను 60 గాను 30 గాను ఫలించారు. సో ఈ ప్యారబుల్లో చాలా ప్రాముఖ్యంగా కనిపించే ఒక అంశం ఏంటంటే, విత్తువాడు మనిషి కుమారుడు, విత్తనము దేవుని వాక్యం. ఆయనే స్పష్టంగా చెప్పాడు. తర్వాత వాక్య భాగంలో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ 18వ వచనం నుంచి దానికి ఆయన క్లారిఫై ఇస్తాడు. దాని గురించి నేను ఎక్కువ లోతుగా చెప్పనక్కర్లేదు, ఎందుకంటే అక్కడే యేసయ్యే దానికి జవాబు చెప్పాడు. సో అక్కడ విత్తువాడు దేవుని కుమారుడు, విత్తనము దేవుని వాక్యము. సో విత్తువానిలో ప్రాబ్లం లేదు, విత్తనంలో ప్రాబ్లం లేదు, వాక్యంలో ప్రాబ్లం లేదు. సమస్య ఎక్కడ ఉంది అంటే ఆ నేలలో ఉంది. ఆ విత్తనము, ఆ మంచి విత్తనము పడిన ఆ నేల ఏ స్థితిలో ఉందో దానిని బట్టి ఆ విత్తనము ఫలించడమా ఫలించకపోవడమా అన్నది ఆధారపడి ఉంటుంది. ప్రతి వారము మనం వింటున్న వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని వింటున్నాం, అందరం వింటాం. అలాగే ఈనాటి ప్రసార మాధ్యమాల్లో బయట వారు కూడా చాలామంది వింటున్నారు. సో ఈ విన్న వాక్యాన్ని బట్టి మన హృదయాలు ఏ రీతిగా పరివర్తించబడుతున్నాయో అన్నది మనము సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎందుకంటే విత్తేవాడు కాపర్లో ప్రాబ్లం లేదు, అనగా ఈనాటి స్థితిగతుల మధ్య విత్తనం అనేది దేవుని వాక్యమే. కానీ ఆలయానికి వచ్చే వారందరూ కూడా ఆ వాక్యానికి 100కి 100 స్పందించరు. ఎందుకు స్పందించరు అంటే యేసు ప్రభువు వారు స్వయంగా చెప్పారు, 4 రకాలైన నేల, 4 రకాలైన హృదయాలు. ఆ రోడ్డు పక్కన పడ్డ ఆ విత్తనాలు ఎటువంటి అంటే పైపైనే ఉంటాయి. అవి అనగా ఆ గుడిలోకి వస్తాం కానీ వింటాం కానీ అది లోపలికి వెళ్ళవు. నేను చాలాసార్లు ఆ చర్చ్లో చెప్పాను, ఒక సాంప్రదాయం కాబట్టి, క్రైస్తవ కుటుంబంలో పుట్టాము కాబట్టి, ఆదివారం కాబట్టి, ఆరాధనకి వెళ్ళాలి కాబట్టి
10 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకు, 11 గంటలకు, 12 గంటలకు, ఆఖరికి చివరి ఆశీర్వాదనకైనా వస్తాం. ఆ వచ్చి ఏం చేస్తామంటే ఏ సమయానికి వచ్చినా కానీ చాలామంది చేసే పని ఏంటంటే వచ్చి తమ శరీరాలు అనుకూలమైన కుర్చీలో కూర్చోబెడతారు. కొంతమందికి ఫ్యాన్కి దగ్గరగా, కొంతమందికి వెనక మూలకు ఉండటానికి, కొంతమంది ఎదురుగానే ఉంటారు, ఎదురుగా ఉండాలి. తమకు అనుకూలమైన సీట్స్లో వారు కూర్చుంటారు. కానీ అక్కడ గ్రహించాల్సిన కనిపించని ఒక అంశం ఏంటంటే వారు కూర్చుంటారు కానీ వారు అక్కడ ఉండరు. వారు కూర్చుంటారు కానీ వారు అక్కడ ఉండరు. అనగా వారి శరీరం అక్కడ ఉంటుంది, మనస్సు వెళ్ళిపోయి ఉంటుంది. ఎక్కడెక్కడో ఇంటి దగ్గర పనుల గురించి కానీ, ఆఫీసుల పనుల గురించి కానీ, లేకపోతే చర్చ అయిపోయిన తర్వాత తినే ఆహారం గురించి కానీ, లేకపోతే చర్చ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళగానే వచ్చే బంధుమిత్రుల గురించి కానీ, వారికి ఇవ్వవలసిన విషయాల గురించి కానీ, లేకపోతే కుటుంబ విషయాలు కానీ, ఆర్థిక ఏదో ఒక విషయాల మీద ఈ మనస్సు అక్కడ ఉండదు. పరిపరి విధాలుగా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఆఖరికి పాస్టర్ గారు చివరి ఆశీర్వాదం ఇసరికి ఎక్కడో పోయిన మనసు తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ శరీరాన్ని మూసుకుని మళ్ళీ వెళ్ళిపోతుంది. సో they present in the church, but they cannot receive the message which was presented. They are present in the church, but they could not receive the message which was presented there. వారికి అందించబడిన ఆ వర్తమానాన్ని వారు వినరు. ఎందుకంటే సో పక్షులు వచ్చి విత్తనాలు ఎత్తుకుపోతాయి, వారిలోనికి వెళ్ళే అవకాశాలు లేవు. ద సెకండ్ టైప్ ఆఫ్ సాయిల్ ల్యాండ్ ఎటువంటిది? ముళ్ళ కంచె, ఎప్పుడు దిగులుగా, ఎప్పుడు చింతగా, అది ఎట్లాగా, ఇది ఎలాగా, అది. అందుకేనేమో యేసు ప్రభువారు పర్వత ప్రసంగంలో ప్రారంభంలోనే చెప్పాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి. ఎవరు కూడా చింతించడం వల్ల తమ మూరెడెత్తు చేసుకోలేరు. ఆకాశ పక్షులు చూడండి, డు నాట్ వరీ. ఎప్పుడు చింత 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 చింత. ఆలయంలో కూర్చుంటాం, దేవుని సన్నిధిలో కూర్చుంటాం. అసలు ఒక వాస్తవం తెలుసా? దేవుని సన్నిధికి ఎందుకు వస్తామండి మనం? సో దేవుని సన్నిధిలో we are going to receive a blessing, an answer. నీ సమస్యకు, నా సమస్యకు దేవుని వాక్యం ద్వారా దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. దేవునితో ప్రార్థించడానికి, పెనుగులాడటానికి ఒక మంచి వేదిక అది. కాబట్టి నీ ఐహిక విచారాలనే ఆ బరువుతో, ఆ భారముతో వస్తాం. అక్కడ కూర్చుంటాం కానీ, ఆ వాక్యం వింటూనే ఉంటాం కానీ మన చింత మనదే. విశ్వాసంలో లోపం, అల్ప విశ్వాసం. దేవుడు బాగు చేస్తాడని అక్కడ పాస్టర్ గారు చెప్తుంటారు, ప్రార్థన చేస్తారు, అయినప్పటికీ అనుమానమే. లేకపోతే ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందుమా, చింత 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 చింత. అవి ముళ్ళ పొదల్లో పడ్డాయి, వాక్యం అయితే లోపలికి వెళ్ళింది కానీ ఆ చింత డామినేట్ చేస్తుంది, ఆ వాక్యాన్ని ఎదగనివ్వదు. మూడవది రాతి నెల, స్టబర్న్. ఎహెజ్కేలు గ్రంథంలో అంటాడు, ఇర్మియా గ్రంథంలో కూడా ఆ మాట ఉంది, ఆ రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చిందని. ఆ రాతి హృదయం ఏంటంటే దేవుని వాక్యము వారికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దే విల్ నాట్ యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వారు చేసే క్రియలకు కానీ, వారి తలంపులకు కానీ, వారి జీవిత విధి విధానాలకు కానీ అవి చాలా ఇబ్బందిగా ఉంటాయి. కాబట్టి ఆ రాతి హృదయము వాక్యాన్ని అంగీకరించదు. ఓన్లీ ద ఫోర్త్ టైప్, మంచి నేలను, చదును చేయబడిన నేల. ఒక మాటలో చెప్పాలంటే 1/4 ఆఫ్ ది కాంగ్రిగేషన్ ఓన్లీ రిసీవ్స్ ది వర్డ్ ఆఫ్ గాడ్. సో ఈ వాక్య భాగాన్ని ఆయన ఎక్స్ప్లెనేషన్ చెప్పాడు కాబట్టి నేను ఆ వాక్యపు జోలికి నేను కొంత మాత్రమే ఉదాహరణగా మీకు తెలియచేసి, మరి రెండవ ఉపమానం 24 నుంచి ఇప్పుడు చదివిన ఉపమానం దగ్గరికి వెళ్ళాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. రెండవ ఉపమానం 24వ వచనం నుండి 30 వరకు వ్రాయబడి ఉంది.
ఈ వాక్య భాగం గురించి నా ఎక్స్ప్లెనేషన్ కూడా 35 నుంచి 43 వరకు అందించబడింది. 24 నుంచి 30 వరకు ఉపమానం చెప్పబడుతుంది. 35 నుంచి 43 వరకు దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా అందించబడుతుంది. సో ఈ రెండవ ఉపమానం మనము గమనించినట్లయితే 24 నుంచి 30 వరకు అక్కడ వ్రాయబడ్డ మాట మనము గమనిస్తే, పరలోక రాజ్యం తన పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనిషిని పోలి ఉంది. ఆ ఉపమానం అంతా మీరు చదవండి, ఎందుకంటే సమయాన్ని బట్టి నేను ఆ వాక్య భాగాన్ని చదవడం లేదు. కానీ అక్కడ రాయబడ్డ మాట అంటే, మనుష్యులు నిద్రించుతుండగా అపవాది వచ్చి కొన్ని గురుగులు విత్తి వెళ్ళింది. సో టేర్స్ అనగా యజమాని మంచి విత్తనాలు, మంచి గోధుమలు అక్కడ విత్తాడు. మనుషులు నిద్రించుతుండగా అపవాది వచ్చి గురుగులు విత్తి వెళ్ళిపోయింది. స్నేహితులారా, ఈ రెండు ఉపమానాలు ఒక్కసారి మనము ఆలోచిస్తే, విత్తువాడు యజమాని, దేవుని కుమారుడు, అతనిలో లోపం లేదు. విత్తిన విత్తనాలు దేవుని వాక్యంలో లోపం లేదు. మొదటి ఉపమానంలో లోపం ఎక్కడుందంటే నేలలో, అనగా హృదయంలో లోపం ఉంది. కానీ ఈ రెండవ ఉపమానంలో ఆ హృదయములో విత్తబడిన ఆ విత్తనములు, అనగా ఆ మంచి విత్తనములు విత్తబడిన ఆ పొలములు మంచి గోధుమలు విత్తబడి ఉండగా, ఆ గోధుమలతో పాటుగా గురుగులు కూడా విత్తబడ్డాయి. ఆ గురుగులు విత్తినవాడు మనిషి కుమారుడు కాదు. ఈ గురుగులు విత్తినవాడెవరు? అపవాది. సో ఈ సెకండ్ ప్యారబుల్, ఆ మొదటి ప్యారబుల్లోని ఆ 4 కేటగిరీస్ ఆఫ్ ల్యాండ్లోంచి ఆ మంచి నేలగా భావించబడిన, ఆ మంచి విత్తనాలు విత్తబడిన మంచి నేలగా భావించబడిన దాంట్లో ఈ గురుగులు, చెడు విత్తనాలు కూడా, ఫలింపుకు అవకాశం లేని విత్తనాలు కూడా విత్తబడ్డాయి. అది ఎవరు విత్తారు అంటే అపవాది విత్తింది. ఇంకా అర్థం కావాలంటే, ఆ మంచి నేలలో ఫలింపునకు అవకాశం కలిగిన ఆ సారవంతమైన నేలలో దేవుని రాజ్య సంబంధులు మంచి వాక్యాన్ని విత్తి ఉండగా, అదే నేలలో అపవాది సంబంధులు గురుగులు విత్తారు. అది ఎలా సాధ్యమైంది అనగా, నేల మంచిదే. ఆ మొదటి కేటగిరీలోంచి, ఆ 4 నేలలోంచి ఈ మంచి నేలకు కాన్సన్ట్రేట్ చేస్తున్నాను నేను. నేల మంచిదే, ఇక్కడ నేలను ప్రశ్నించడం లేదు. కానీ నేలలో విత్తబడిన ఆ విత్తనాలు గురుగులు. ఆ విత్తనాలు విత్తబడుతున్నప్పుడు గురుగులు కూడా విత్తబడ్డాయి. ఆ గురుగులు విత్తబడ్డానికి గల కారణం ఏంటంటే, అక్కడ మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయిరి. మనుష్యులు నిద్రించుచుండగా, ఆ ఏ పొలములైతే మంచి విత్తనములు విత్తబడ్డాయో అదే పొలంలో అతని శత్రువులు వచ్చి గురుగులు ఆ గోధుమల మధ్య విత్తిపోయారు. కారణం ఏంటంటే, శత్రువులు రావటానికి, అక్కడ గురుగులు విత్తటానికి గల కారణం అంటే మనుష్యులు నిద్రపోతున్నారు. సో క్రైస్తవ సంఘము నిరంతరము మెలకువగా ఉండాలి. మీరు మెలకువగా ఉండుడి అని అనేక పర్యాయాలు ఆయన ఉపమానాల్లో చెప్తాడు. రాకడ సమీపిస్తుంది, ప్రభు రాజ్యం సమీపిస్తుంది, మీరు మెలకువగా ఉండండి. మనుషులు నిద్రపోతున్నారు. మంచి నేల, మంచి వాక్యం విత్తబడింది. ఆ మంచి వాక్యం ఫలించాలి. కానీ సంఘము నిద్రపోతుంది.
అందుకే గత వారము మనం ధ్యానం చేసిన 25వ అధ్యాయంలోని నిద్రపోతున్న స్త్రీల గురించి, ఆ కన్యకల గురించి రాయబడ్డ మాట గమనించాం. So we are not supposed to sleep. We should be awake and alert. Because any moment the King of Kings is going to come. ఆ పెళ్లి కుమారుడు ఏ క్షణానైనా వస్తాడు కాబట్టి మనము మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండకుండా కునికిపాటు పడుతుంటే, నిద్రపోతూ ఉంటే ఏం జరుగుతుందంటే అపవాది వచ్చి మన మధ్య అపవాద సంబంధమైన గురుగులను విత్తిపోతాడు. మన హృదయములో దేవుని వాక్యము పరిపూర్ణంగా నింపబడి ఉండుటకు బదులుగా మనము నిద్రపోతుంటే, అలసత్వాన్ని ప్రదర్శిస్తే, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే, అనుకోకుండా అదే అవకాశంగా భావించి అపవాది వచ్చి తన ఆలోచనలు, తన క్రియలు, తన తలంపులు అన్నీ కూడా ఆ హృదయములో విత్తి వెళ్ళిపోతాయి. సో అక్కడ ఆ హృదయంలో దెర్ విల్ బి ఏ బ్యాటిల్, ఒక యుద్ధం. సంఘము నిద్రపోకూడదండి. సంఘం ఎప్పుడుగా మెలకుగా ఉండాలి. అలాగే విశ్వాసి అయినవాడు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు రాజ్యం రాకడ వస్తుందో, ఎప్పుడు దేవుని పిలుపు వస్తుందో మెలకుగా ఉండాలి. పౌలు భక్తుడు కూడా అంటాడు కదండి, అందుచేత నిద్రించుతున్న నీవు మృతుల్లోంచి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుతున్నాడు. క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశించాలంటే నిద్రించుతున్న నీవు మృతుల్లోంచి నీవు లేవాలి. అనగా పాపం వలన వచ్చు జీతం మరణం కాబట్టి, ఆ మరణం అనేది ఆ చీకటి భయంకరత్వం కాబట్టి, ఆ చీకటిలో నుంచి వెలుగులోనికి నిన్ను మార్చడానికి క్రీస్తు ప్రభు వచ్చారు. కాబట్టి ఆ క్రీస్తు ప్రభు ద్వారా కలిగే ఆ వెలుగులో నీవు నూతన జీవితాన్ని, నిత్య జీవితాన్ని సంతరించుకుంటావు. కాబట్టి నిద్రించవద్దు. నిద్రిస్తే నువ్వు మరణానికి వెళ్తావు. నిద్ర చీకటికి సాదృశ్యం. నీవు మేల్కొంటే క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశించబడుతుంది. సో మనుష్యులు నిద్రించుచుండగా అక్కడ రాయబడ్డ స్పష్టమైన మాట ఏంటంటే, అతని శత్రువులు వచ్చి అక్కడ మరి గురుగులు ఎత్తిపోయినట్టుగా కనబడుతుంది. మరి దేవుని సంఘము ఒక విధంగా ఆలోచిస్తే, దేవుని సంఘము లోకములో నుంచి ప్రత్యేకించబడి, ఎక్లేషియా అనగా యు ఆర్ సపరేటెడ్. లోకములో రహదారి ఉంటుంది, ముళ్ళ పొదలుంటాయి, రాతి నేల ఉంటుంది, మంచి నేలగా ఉంటుంది. దేవుడు నిన్ను మంచి నేలగా భావించి నిన్ను వేరు చేసి నీలో తన మంచి వాక్యాన్ని ఆయన విత్తి ఉండగా, లోకంలో నుంచి వేరు చేయబడిన క్రైస్తవ సమాజము లోకానికి సాదృశ్యమైనటువంటి క్రైస్తవ జీవిత లక్షణాలను నీవు ఫలించాలి. ఆయన కోరిన ఫలము నీలోంచి రావాలి. క్రీస్తు నీ జీవితము ద్వారా ప్రదర్శించబడాలి, ప్రకటించబడాలి. 451వ కీర్తనలో సర్వచిత్తంబు నీదినయ్య అనే కీర్తనలో చాలా చక్కగా కీర్తనకారుడు అంటాడు, అందరూ నాలో క్రీస్తును చూడ ఆత్మతో నన్ను నింపుము దేవా. అందరూ నాలో క్రీస్తును చూడ. నేను చాలాసార్లు చెప్తాను, ఎవాంజలిజం అంటే దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని గంటలు ఉపదేశించడం కాదండి. సువార్తీకరణ అంటే నా జీవితము ఒక సువార్త. దేవుడు నా జీవితంలో ఏమి చేశాడో అది సువార్త. క్రీస్తును నేను కలిగి ఉన్నప్పుడు నా జీవితంలో నా మాటలు కానీ, నా తలంపులు కానీ, నా క్రియలు కానీ, ఈ లోకానికి నా రెస్పాన్స్ కానీ ఎలా ఉంటుందంటే క్రీస్తును పోలి ఉంటుంది. నన్ను చూచిన వాడు నన్ను కాదు, నాలోని క్రీస్తును చూడాలి. నా ద్వారా క్రీస్తు ప్రదర్శించబడాలి, ప్రకటించబడాలి. సో దట్ ఈస్ ద రీజన్ వై we are separated from the world. సంఘము అనేది అందుకొరకు ప్రత్యేకించబడింది. ఆ ప్రత్యేకించబడిన ఆ సంఘము క్రీస్తును ప్రకటించేదిగా, ప్రపంచానికి క్రీస్తును పరిచయం చేసేదిగా సంఘాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి ఈ లోకము పొలముతో పోలిస్తే ఈ పొలములో 4 రకాలైన నేలలు ఉండగా మంచి నేలగా క్రైస్తవ సమాజాన్ని దేవుడు
ఎన్నుకున్నాడు. తద్వారా మిగతా ప్రజలు కూడా రాతి నేలను కానీ, రాతి హృదయాలు కానీ, ఐహిక విచారాలతో నింపబడ్డ వాళ్ళు కానీ, అపవాదికి అవకాశం ఇచ్చిన ప్రజలు కానీ నన్ను చూచి క్రీస్తుని వెంబడించారు. ఎందుకంటే దేవుడు ఆ మంచి నేలను మొలిచిన ఆ విత్తనాల గురించి మాత్రమే శ్రద్ధ కలిగి వాడు కాదండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అంతటా అందరూ మారు మనసు పొందాలన్నది దేవుని చిత్తం. ఆయన రాకడ ఆలస్యానికి కూడా గల కారణం అదే. సువార్త సర్వజనులకు ప్రకటించబడాలి. She wants everybody. అలా ప్రత్యేకించబడిన క్రైస్తవ సంఘము నిద్రపోతుంటే, మనుషులు నిద్రిస్తుండగా అపవాది వచ్చింది. ఆ గురుగులు నాటిపోయింది. ఇంకొక మాటలో చెప్పాలంటే, క్రైస్తవ సంఘము లోకములోంచి ప్రత్యేకించబడి తన ప్రత్యేకతను సంతరించుకొని ఆ ప్రత్యేకతను చాటుతూ లోకమును క్రీస్తు కొరకు సంపాదించాలి. సంఘము ఒక మాదిరికరమైన శిష్యరికము కలిగి ఉండి తన విధి విధానాల ద్వారా, జీవితము ద్వారా లోకమును క్రీస్తు కొరకు సంపాదించాలి. అందుకే యెరూషలేములో, యూదయలో, సమరయలో బూదిగంత వరకు నాకు సాక్షులుగా ఉండాలని క్రైస్తవ సంఘాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. ఆలయ వ్యవస్థలో నుంచి సంఘం ఆవిర్భవించింది. పాత నిబంధన కాలంలో ఆలయము చుట్టూ పరిభ్రమించే యాజక వర్గం ఉండేది. కొత్త నిబంధనలో ఆలయం అనే కాన్సెప్ట్ పక్కకి వెళ్ళిపోయి మీరే ఆలయాలు అన్నాడు ఆయన. మీరందరూ కలిసి సంఘము అన్నాడు. ఆ సంఘము, సంఘ కాపరులు, బోధకులు, పరిచారకులు, సేవకులు, సువార్థికులు. ఏ న్యూ టర్న్, ఏ న్యూ షిఫ్ట్. కాబట్టి ప్రత్యేకించబడిన క్రైస్తవ సంఘము లోకమును క్రీస్తు కొరకు సంపాదించడానికి బదులుగా లోకాన్ని సంఘములోనికి స్వాగతించింది. మంచి నేలలో పడిన విత్తనాలు మంచి విత్తనములుగా, మంచి ఫలములు ఫలించడానికి బదులుగా ఆ మంచి నేలలో మనుషులు నిద్రించుతుండగా, అనగా కాపరులు నిద్రించుతుండగా, దైవ సేవకులు నిద్రించుతుండగా, దేవుని సేవ చేయవలసిన వారు, లేకపోతే దేవుని సేవ చేస్తూ అనేక ఆత్మలు రక్షించవలసిన వారు, అదొక ఉద్యోగము అన్న విధితో, అది దేవుడు అనుగ్రహించిన బాధ్యత. దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నా మీద నమ్మకం ఉంచాడు, దేవునికి నేను లెక్క చెప్పాలి అనే ఆ బాధ్యతను విస్మరించి లోకానుసారమైన జీవిత అనుభవాల మధ్య ఆదివారం వచ్చామా, వాక్యం చెప్పామా, వెళ్ళామా, ఆదివారం వచ్చామా, వాక్యం చెప్పామా, వెళ్ళామా, నా గొర్రెలు ఎటుపోతే నాకెందుకు, నా గొర్రెల గురించి నాకు పట్టింపు లేదు, బయట ఉన్న గొర్రెలు నా గురించి ఎందుకు. యోహాను సువార్తలో స్పష్టంగా అంటాడు, నా దొడ్డివి కానీ గొర్రెలున్నాయి, వాటి పట్ల దేవునికి శ్రద్ధ ఉంది. సో సంఘము లోకాన్ని క్రీస్తు కొరకు సంపాదించవలసిన ఆ సంఘం ఏం చేసిందంటే లోకాన్ని సంఘములోనికి తీసుకుని వచ్చింది. ఆ మంచి నేలలోనికి గురుగులు ప్రవేశించాయి. ఆ గురుగులు, గోధుమలు రెండు కలిసి ఎదుగుతున్నాయి. ఆ గురుగులలో ఫలమిచ్చే విత్తనాలు లేవు, కానీ దాని ఎదుగుదల మాత్రం బ్రహ్మాండంగా ఉంది. అనగా అది ప్రదర్శించబడే అనుభవాలు ఎక్కువ. వారి వ్యక్తిగత జీవిత సాక్ష్యం కన్నా వారి వేషధారణ ఎక్కువ. కొంతకాలానికి దాసులు వచ్చి అడిగారు, అయ్యా నువ్వు మంచి విత్తనాలు విత్తావు కదా, ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయంటే అప్పుడు చెప్తాడు, ఆ కాపరులు నిద్రపోతుంటే అపవాది వచ్చి నాటిపోయింది. పెరికి వేస్తాం. యజమాని అంటాడు పెరగొద్దు. పెరుగుతుండగా ఆ గురుగులతో పాటు గోధుమలు కూడా పెళ్ళగించబడతాయి, కాబట్టి పెరగొద్దు. ఈనాడు క్రైస్తవ సమాజాల్లో అన్యాయము, అక్రమము జరుగుతున్నప్పుడు దేవుని ఉగ్రత ఎందుకు వారి మీదకి రావడం లేదు అని భావించేవారు చాలామంది ఉన్నారు. ఇంత అక్రమం అంటే పాస్టర్ గారు, ఇంత అన్యాయమా? పదవుల కోసం కొట్లాడుకుంటున్నారండి,
రక్తాలు ప్రవహిస్తున్నాయండి, కర్రలతో కొట్టుకుంటున్నారండి, చందా కర్రలతో కొట్టుకుంటున్నారండి, కానుకలు ఎత్తుకుపోతున్నారండి, పదవుల కోసం మరి ఓట్లు వేస్తున్నారండి, డబ్బులు పంచుతున్నారండి. చాలా చాలా చోట్ల చాలా విషయాలు వింటూ ఉంటాం. ఇంత అన్యాయమా, ఇంత అక్రమమా? దేవుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు, ఎందుకు వారి మీదకి శిక్ష రానివ్వడం లేదు అని మదనపడే విశ్వాసులు చాలామంది ఉన్నారు, కాపరులు కూడా ఉన్నారు చాలామంది. నా జీవితంలో ఒక సమస్య కలిగింది, నేను సైలెంట్గా బయటకు వచ్చేసాను. ఐ డిడ్ నాట్ ఆస్క్ గాడ్ ఫర్ రివెంజ్. దేవుడిని ఒకటే అడిగాను, ప్రభువా, ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్, లెట్ మీ మేనిఫెస్ట్ దై గ్లోరీ ఇన్ మై లైఫ్. ఇది నీ చిత్తమైనట్లయితే నా ద్వారా నీ మహిమను కనుపరుచు. అందుకే ఎక్కడైతే వెలివేయబడ్డానో అదే ప్రదేశంలో చాలా స్వల్పకాలంలో కోట్ల విలువైన స్థలాన్ని, ఆలయాన్ని నిర్మించుకోగలిగాను. I never prayed for the revenge. I never prayed for the revenge. ఎందుకంటే అక్కడ ఉన్న చాలా గొర్రెలు నా ద్వారా ప్రభులోనికి వచ్చిన, నేను ఆధ్యాత్మిక జన్మనిచ్చిన గొర్రెలు, నేను ఆధ్యాత్మికంగా పోషించిన గొర్రెలు. అందుకే ఎటువంటి ద్వేషం కానీ బాధ కానీ నాకు లేదు. ఇన్ టర్న్ దేవుడు నాకు అద్భుతమైన అనుభవాన్ని, ఆశీర్వాదం ఇచ్చాడు. సో ప్రభువా, ఆ గురుగులను మేము పెళ్ళగించి వేస్తాం, పెకిలించి వేసేస్తాం, నీ ఉగ్రత రానివ్వు. అవి మంచి గోధుమలు కూడా పాడు చేస్తున్నాయి, మంచి గోధుమలు కూడా ఎదగనీయడం లేదు. కాబట్టి నీ రివెంజ్ త్వరగా రావాలి, నీ తీర్పు త్వరగా రావాలి, నీ ఉగ్రత త్వరగా రావాలి అని ఆ యజమాని దాసులు వచ్చి అడుగుతున్నప్పుడు అక్కడ చెప్పబడ్డ మాట ఏంటంటే, వద్దు, ఒకవేళ ఆ గురుగులు పెరుగుతూ ఉండగా పెరుగుతున్నటువంటి గోధుమలు కూడా పెళ్ళగించబడే అవకాశం ఉంది. గమనించండి, తుఫాను వస్తుంది, మంచివారి మీద పడుతుంది, చెడ్డవారి మీద కూడా పడుతుంది. భూకంపం వస్తుంది, మంచివారు దెబ్బతిన్నారు, చెడ్డవారు దెబ్బతిన్నారు. కరోనా పాండమిక్, మంచివారుగా భావించబడ్డవారు కూడా మరణించారు, చెడ్డవారు కూడా. ఒక దైవిక సంబంధమైన ప్రళయం వచ్చిందంటే, లేకపోతే ఈ సృష్టి సంబంధమైన ఏ ప్రళయం వచ్చినా కానీ దాని ద్వారా రెండు వర్గాల వారు, మంచివారు చెడ్డవారు కూడా దాని ప్రభావానికి లోనై చనిపోయే అవకాశం. సో దేవుడు అన్యాయాన్ని సహించడం లేదు, దేవుడు అన్యాయాన్ని ప్రేమించడం లేదు. మంచివారి కొరకు దేవుడు సహిస్తున్నాడు. మీరు కావాలంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చదవండి. రాకడ ప్రత్యక్షతలో దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో తెలియచేస్తూ, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు కొద్దిగా చేయబడ్డాయి అంటాడు ఆయన. సమయం లేదు కాబట్టి నేను రెఫరెన్స్ చెప్తున్నాను, మీరు చదవండి, కంపల్సరీ చదవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఆ దినమున శ్రమ సహించేవారు ఎవరు లేరు, కానీ తాను ఏర్పరచుకున్న వారి నిమిత్తము ఆ శ్రమ తక్కువగా, ఆ దినములు తక్కువగా చేశాడట. సో నిద్రించుండగా సంగమా, నిద్రపోతున్నావేమో. నీ సంఘములో సమస్యలు రావటానికి, నీ సంఘములో లోకం ప్రవేశించడానికి, లోకానుసారమైన మనస్తత్వాలు, మనుషులు రావటానికి బహుశా నువ్వు నిద్రపోతున్నావేమో, ఆధ్యాత్మికంగా అలర్ట్గా లేవేమో, వాక్యంలో స్థిరంగా లేవేమో, దేవుని పట్ల విశ్వాసంలో స్థిరంగా నువ్వు వేళ్ళుని లేవేమో. అందుకే నీవు నిద్రపోతుండగా అపవాది నీ సంఘములో సమస్యలు సృష్టించాడు. యు మే బి స్లీపింగ్, యు బెటర్ అవేక్. మేల్కొనడము చాలా 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 అవసరం. కాబట్టి నిద్రించుతున్న కన్యకలు
25వ అధ్యాయంలో వ్రాయబడ్డ మాట, వధువైన క్రైస్తవ సంఘము, కన్యక అంటే వధువు, వరుడైన క్రీస్తుకు సమర్పించబడాల్సిన వధువైన క్రైస్తవ సంఘము, వధువు అనగా కన్యక నిద్రపోతుంది. నిద్రించుతున్న ఆ కన్యకను దేవుడు రిజెక్ట్ చేశాడు. మీరెవరో నేను ఎరగను అన్నాడు. సో ఆ అపవాది వచ్చి విత్తినవి టేర్స్ అనే మాట జిజనోన్ అనే గ్రీక్ పదం నుంచి. ఆ జిజనోన్ అనే గ్రీక్ పదం యొక్క అసలు భావం ఏంటంటే సేమ్ పోలికలు ఉంటాయి, కమల పిల్లల్లానే ఉంటారు. చూడటానికి గోధుమ గింజ టేర్స్ ఒకేలాగా ఉంటుంది. ఈ గింజలో విత్తనం ఉంటుంది, ఆ గింజలో విత్తనం ఉండదంటే. చూడటానికి మొక్క అలాగే ఉంటుంది, దాని విత్తనాలు అలాగే ఉంటాయి, కానీ అందులో విత్తనం ఉంటుంది, ఇందులో విత్తనం ఉండదు. వేషధారణ. నేటి క్రైస్తవ సమాజం దేని చేత నింపబడింది అని చెప్పగలిగితే ఒకే ఒక మాట, వేషధారణ. యేసు ప్రభు కాలంలో ఎక్కువగా అధికంగా ఖండించింది కూడా వేషధారులనే. అయ్యో వేషధారులైన పరిచయులారా, శాస్త్రులారా, సున్నము కొట్టిన సమాధుల్లారా, లోపల కుళ్ళు ఉంది, కుతంత్రం ఉంది, కుళ్ళిపోయిన ఎముకలు ఉన్నాయి, బయటికి మాత్రం పెద్ద పెద్ద నిలువుటంగీలు వేసుకుని బయటికి వచ్చి లోపల కుళ్ళు కుతంత్రాలు కలిగి ఉన్నారు. మీరు కనబడని సమాధులు అంటాడు, సున్నము కొట్టిన సమాధులు అంటాడు. ఆయన అధికంగా ఖండించింది, వ్యతిరేకించింది. తద్వారా ఆయన్ను వ్యతిరేకించింది కూడా ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రదేవారు. వారికి ఆయన పెట్టిన పేరు వేషధారులారా. ఈ టేర్స్ అనేవి వేషధారానికి సూచన. సంఘంలో అందరూ ఉంటారు, మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు, కానీ అందరూ ఒకేలా కనబడతారు భౌతిక నేత్రాలకు. కానీ హృదయాలు పరిశోధించి ఆ దేవదేవునికి తెలుసు, ఆ హృదయంలోంచి బయటికి వచ్చిన ఆ మాట యథార్థమైనదా లేకపోతే స్వార్థపూరితమైనదా. ఆ వ్యక్తి, ఆ వ్యక్తులు, ఆ కుటుంబాలు ఎవరు, ఏమిటి అన్నది బయటికి కనిపించే వేషాన్ని బట్టి మనుషులు మోసపుచ్చబడతారేమో, కానీ హృదయాలు పరిశోధించే ఆ దేవుడు మాత్రం మోసం. ఆ రెండింటినీ కలిపి ఎదగనీయండి అంటాడు. ఆ రెండు కలిపి ఎదిగినప్పుడు దేవుని వాక్యంలో చెప్పబడ్డ మాటలు జ్ఞాపకం చూస్తుంటే, దేవుని సంఘములో, దేవుని ఆలయములో, దేవుని పరిచర్యలో దుష్టత్వం ప్రబలుతున్నప్పుడు వై లార్డ్ అని ప్రశ్నించే మనకు అక్కడ జవాబు ఏంటంటే, దేవుని రాజ్య ప్రత్యక్షత యందు, గోధుమలు గురుగులు అనగా కోతకాలమందు, when the harvest time comes, తీర్పు ప్రత్యక్షత వచ్చినప్పుడు ఈ గోధుమలు గురుగులు రెండు కూడా ఏపుగా ఎదిగినాయి. ఆ తీర్పు ప్రత్యక్షతలో నిలబడ్డప్పుడు ఏ గోధుమ అయితే మంచి పంట పండిందో ఆ గోధుమలను, అక్కడ రాయబడ్డ మాట, వాటిని కొట్లలో కూర్చి ఆ ధాన్యాన్ని జాగ్రత్త చేస్తారు. అలాగే ఈ గురుగులు, పొట్టు, అవి కూర్చబడి అగ్నిలో కాల్చబడతాయి. పాత నిబంధన గ్రంథంలో ఒకసారి యోవేలు గ్రంథం చూద్దాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 12 నుంచి 17 వరకు. యోవేలు గ్రంథము 754వ పేజ్ పాత నిబంధనలో. ఏడు 754వ పేజ్లో యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. పైరు ముదిరినది, కొడవలి పెట్టి కోయిడి, గానుగ నిండి ఉన్నది, తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషం అత్యధికమాయను. మీరు దిగిరండి, తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చి ఉన్నది.
తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. పైరు ముదిరింది, కొడవలి పెట్టి కోత కోయండి. పైరు ముదిరింది, కొడవలి పెట్టి కోత కోయండి. మత్తయి సువార్తలో బాప్తిస్మిచ్చి యోహాను ఆయన పరిచర్య ప్రారంభిస్తూ ఆ పరిచర్య కాలంలో చెప్పిన మాటలు జ్ఞాపకం చేస్తుంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం చదువుతాను. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడినది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిజం ఇచ్చున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడు కాను. ఆయన పరిశుద్ధాత్మలను అగ్నిలోను మీకు బాప్తిజం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని ఆయన వారితో చెప్పాను. గోధుమలను కూర్చి ఆయన కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేస్తాడు. దట్ ఈస్ ది డే ఆఫ్ జడ్జ్మెంట్. ఎవరికంటే ఆ గురుగులకు, అపవాది సంబంధులకు, దేవుని సంఘములో, దేవుని ఆలయములో, దేవుని మందిరములో, దేవుని మంచి నేలలో దేవుడు స్వయంగా మంచి విత్తనములు విత్తగా ఆ మనుషులు నిద్రిస్తుండగా, అనగా కాపురులైన వారు, సేవకులైన వారు, బాధ్యత వహించవలసిన వారు, అపవాదికి అవకాశం ఇచ్చిన వారు, అపవాదిలోనికి రావటానికి అనుమతి ఇచ్చిన వారు, ఇంకొక మాట చెప్పాలంటే వారి ద్వారా సంఘము భ్రష్టత్వంలోనికి పోతే దైవ సేవకుడు, ఆ సేవకురాల బహుశా నీవు లెక్క చెప్పాల్సి వస్తుందేమో. జాగ్రత్త. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించటానికి దేవుడు నీ మీద నమ్మకం ఉంచి నీకు నాకు బాధ్యత అప్పగించాడు. డోంట్ కాంప్రమైజ్ విత్ ద వర్డ్. డోంట్ మ్యానిపులేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అకార్డింగ్ టు ది పీపుల్. ప్రజలకు అనుకూలంగా దేవుని వాక్యాన్ని మార్చి మలచి బోధించవద్దు. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి. అపవాదికి అవకాశం ఇవ్వక నీకు నాకు ఇవ్వబడిన మంద విషయంలో మనము లెక్క చెప్పవలసిన వారమన్న వాస్తవాన్ని గమనించి ఆ మంద విషయంలో, ఆ పొలము విషయంలో, ఆ పంట విషయంలో జాగ్రత్త వహించాలి. ఓ విశ్వాసి, దేవుడు మంచి విత్తనములు నీ హృదయంలో నాటాడు. ఈ లోక సంబంధ జీవిత అనుభవాల మధ్య, ఈ లోక ప్రలోభానికి, ప్రభావానికి, లేకపోతే వ్యసనాలకు నువ్వు బానిసయ్యి నీ హృదయంలో లోక సంబంధమైన లేకపోతే అపవాది సంబంధమైన విత్తనములు విత్తబడటానికి అవకాశం ఇచ్చావేమో. జాగ్రత్త. అపవాది ఆ విత్తనాలు బట్టి, ఆ గురుగులు బట్టి నీవు నేను తీర్పులోనికి వెళ్ళవలసి వస్తుందేమో. మన జీవితాలు పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం, పరిరక్షించుకుందాం. దేవుడు మనల్ని నిత్యరాజ్యంలో నిరంతరము మంచి ఫలములు ఫలించే విత్తనములుగా ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తాను. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. శ్రేష్టమైన ఈ సమయం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన తరుణం ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ ఉపమాన రీతిగా పరలోక రాజ్య సంబంధమైన విషయాలు మాకు తెలియచేశారు. గత వారం 25వ అధ్యాయం మత్తయి సువార్త నుంచి మేము ధ్యానం చేశాం. అదే మత్తయి సువార్త 13వ అధ్యాయం నుంచి కొన్ని ఉపమానాలు ఈనాడు మేము ధ్యానం చేశాం. నీ వాక్యం మాకు హెచ్చరికలు ప్రభు. ఆ హెచ్చరికలు గ్రహించుటకు, గమనించుటకు, దాన్ని అంగీకరించుటకు మీ కృప దయచేసి జ్ఞాపం చేస్తుంది. నీవు విత్తన ఆ మంచి నేలను విత్తన ఆ మంచి విత్తనాలు పరిపూర్ణంగా ఫలించడానికి తగిన ఆ మెలకువ మేము కలిగి ఉండాలని, ఈ లోక సంబంధమైన అనేక శోధనలు బట్టి అపవాది మమ్మల్ని శోధించాలని, అనేక
గురుగులను మా మా హృదయాలు విత్తడానికి ప్రయత్నం చేస్తుండగా మేము మెలకుగా ఉండి జాగ్రత్తగా ఉండటకు మీ కృప అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాం. ఈ కరోనా స్థితిగతుల మధ్య మా సంఘాన్ని దీవించండి, సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి, బలహీనలను ఆశీర్వదించండి, అనారోగ్యంతో ఉన్నవారిని ఆశీర్వదించండి, మీ దీవెన కృమ్మరింపచేయండి. త్వరలో మేమందరం కలిసి ప్రభా సహవాసంగా చేరి ఆరాధించే ఆ అదృష్టాన్ని, అద్భుతమైన అవకాశాన్ని మాకు అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తాం. ఈ వాక్యం వింటున్న వారు ఏ సంఘానికి చెందిన, ఏ ప్రాంతానికి చెందిన, ఏ గ్రామానికి చెందిన, ఏ ఊరికి చెందినప్పటికీ కూడా ప్రభా వారి వ్యక్తిగత జీవితానికి అవసరమైన ఈ సందేశాన్ని మీరు వినిపించారు కనుక, మీ మాటలే జీవపు బూటలు కనుక, మీ మాటల ద్వారా వారి వ్యక్తిగత కుటుంబ జీవిత అనుభవాలను మార్చుకోవటానికి, మలచుకోవటానికి, నీకు అంగీకారయుక్తమైన రీతిగా రూపాంతరం చెందించబట్టకు మీ కృప దయచేయమని విజ్ఞాపన చేస్తాం. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం వింటున్న బిడ్డలకు, ఈ ఆదివారపు ఆరాధనలో పాల్గొన్న బిడ్డలకు, వారి వ్యక్తిగత జీవిత అనుభవాలకు, ఆధ్యాత్మిక ఎదుగుదలకు, ఫలింపునకు సదా తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.